హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ దుర్గా బొటిక్. నేనైతే ఈరోజు మీ ముందుకి ఒక పట్టు శారీ తీసుకొని వచ్చాను. పట్టు శారీకి మేము ఎలా ట్యాజిల్స్ వేసాము, ఎలా బ్లౌజ్ డిజైన్ చేసాము, ఎలా అంతా స్టిచ్చింగ్ తర్వాత అవుట్పుట్ ఎలా ఉందో చూపిస్తాను. చూడండి, ఫస్ట్ అయితే శారీ వచ్చేసి ఇదండి, ప్యూర్ మెరూన్ రెడ్ కలరు, మొత్తం రోల్డ్ జరీతో వచ్చేసిందండి శారీ. చూడండి, శారీ అయితే ఇదండి, చూసారు కదా, ఇదంతా పళ్ళు పార్ట్ అండి. ఈ బార్డర్ ఇలా ఇచ్చేసారు. ఇదైతే శారీ మొత్తం అంతా ఇదే అండి. ఇది కూడా బ్రైడల్ శారీనే అండి, కాకపోతే చిన్న ఫంక్షన్స్కి వేర్ చేసేలాగా తీసుకున్నారు. దీనికైతే మేము టాజిల్స్ కూడా చెప్పారు. టాజిల్స్ ఇలా సింపుల్గానే డిజైన్ చేసాము. చూడండి, టాజిల్స్ ఇలా ఇచ్చేసాము, అప్పర్ అండ్ లోయర్ ఇచ్చేసాము. రోల్డ్ మెరూన్ రెడ్డే యూజ్ చేసామండి. సిల్వర్ ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి సిల్వర్ జరీ ఇచ్చాము. చూస్తున్నారు కదా, చూడండి ఇలా ఈ మోడల్ ఇచ్చాము సింపుల్గానే. సో ఓవరాల్గా శారీ అయితే ఇదండి. శారీ ఇలా చేసాము. ఇంకా నార్మల్గా ఇంకా బ్లౌజ్ విషయానికి వస్తే బ్లౌజ్ మట్రమ్ వర్క్ అంటే హ్యాండ్ వర్క్ అయితే. ఇది సింపుల్ శారీనే కదండి, వాళ్ళు సింపుల్గానే కావాలి అనేసి ఆరీ వర్క్లో సెలెక్ట్ చేస్తున్నారు. ఇదైతే మా దగ్గర స్టార్టింగ్ డిజైన్స్ అండి, స్టార్టింగ్ ప్రైజెస్లో ఉండే డిజైన్స్. ఈ డిజైన్కి మేము 2000 ఛార్జ్ చేస్తాము. ఇది కంప్లీట్ ఆరీ వర్క్ అండి, ఎక్కడ కూడా థ్రెడ్ అనేది యూజ్ చేయము. ఓన్లీ బీడ్స్, కర్దానా స్టోన్స్ వాడతాము, స్టోన్ లేస్ యూజ్ చేస్తాము. ఇంకా బుటాస్ వచ్చేసి బుటాస్ కోసము పర్ల్స్ యూజ్ చేసాము. ఇది కూడా శారీలో క్లాతే అండి. శారీలో క్లాత్ స్టిఫ్గా ఉంటేనే హ్యాండ్ వర్క్ యూజ్ చేస్తాము, లేదంటే హాఫ్ పట్టు ఆ రాసిని ప్రిఫర్ చేస్తాము. ఇదైతే క్వాలిటీ బాగుందండి. చూడండి, ఇదైతే హ్యాండ్ అండి, హ్యాండ్ ఎల్బో లెంత్ హ్యాండ్స్. సో ఓవరాల్గా ఇదండి బ్యాక్ పార్ట్ కనపడుతుంది కదా, చూడండి. ఇంకా ఫ్రంట్ నెక్ నార్మల్ డీప్ ఇచ్చేసాము. హ్యాంగింగ్స్ కూడా నార్మలే అండి, ఓన్లీ క్లాత్ యూజ్ చేసామంతే. ఏం స్పెషల్గా ఏం చేయలేదు. చెప్పాను కదండి, ఇది జస్ట్ సింపుల్గా తను పెళ్లి కూతురుగా రెడీ అయ్యేటప్పటికి మాత్రమే. సో ఇలా డిజైన్ చేసాము. నెక్స్ట్ అయితే నేనైతే మీకు ఇప్పుడు ఈ బ్లౌజ్ బిఫోర్ స్టిచ్చింగ్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. ఇదైతే చూడండి, మొత్తం నేను ఫస్ట్ మెజర్మెంట్ తీసుకుంటాను కదా బ్లౌజ్, ఆ మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారమే అంతా ట్రేస్ చేస్తుంటామండి డిజైన్ కూడా. చూడండి, ముందు బిఫోర్ స్టిచ్చింగ్ ఇలా ఉంటుంది. సేమ్ మొత్తము మనకు మెజర్మెంట్ ఎలా అయితే ఉంటుందో అలానే తీసుకుంటామండి. ఎక్కడ ఏది మిస్టేక్ అయితే జరగలేదు. ఇది ఫ్రంట్ నెక్ అండి, ఫ్రంట్ నార్మల్ డీప్ నెక్ ఇచ్చేసాము. హ్యాండ్స్ కూడా ఎల్బో లెంత్ హ్యాండ్స్ అండి. చూడండి, బిఫోర్ స్టిచ్చింగ్ ఇలా ఉంటుంది. ఎల్బో లెంత్ కాబట్టి కంపల్సరీ 11 ఇంచెస్ ఇస్తామండి. ఎవరికైనా నార్మల్గా ఎల్బో లెంత్ కావాలంటే 11 ఇంచెస్ అండి. సో ఇదైతే బిఫోర్ స్టిచ్చింగ్ ఇలా ఉంది. ఆఫ్టర్ స్టిచ్చింగ్ ఇంకా మీరు చూసారు కదండి ఇంతసేపు బ్లౌజ్ అంతా అదండి. ఫెస్టివల్ సీజన్ కదండి, కొంచెం అంతా క్లమ్జీగా ఉంది మా షాప్ మొత్తము, ఇబ్బంది ఏం లేదు. ఇదైతే శారీ అండి, అంటే ఇది కూడా సేమ్ బిఫోర్ టాజిల్స్ వేయక ముందు పళ్ళు పార్ట్. ఇది క్లాత్ అయితే హోప్ మీకైతే ఈ శారీ ఎలా డిజైన్ చేసామనేది టాజిల్స్ కూడా అంతా చూసారు కదండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఎన్నో మేమైతే ఫ్యూచర్లో ఖచ్చితంగా అప్లోడ్ చేయబోతున్నాము. సో మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ అండి, సపోర్ట్ చేసిన వాళ్ళకి, చేస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.